ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి నిన్నటి దినమున పిల్లల వద్దకు వెళ్ళి వారందరి కోసం ప్రార్థించి వారికి ప్రేమపూర్వకమైన భోజనాన్ని పెట్టి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనము. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారినిక భక్షింపవు, ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీరు చూసినట్టయితే అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు అని. అపవాది నీ జీవితంలో నీ కష్టార్జితాన్ని వాడు దోచుకుంటూ ఉన్నాడేమో ఈ రోజు వరకు కూడా. నీ సంతోషాన్ని దోచుకుంటూ ఉన్నాడు, నీ ఆరోగ్యాన్ని దోచుకుంటూ ఉన్నాడు, నీ యొక్క లేదా నీ బిడ్డల యొక్క భవిష్యత్తుని వాడు ప్రతి దినము కూడా దోచుకుంటూ శూన్యముగా నిన్ను మారుస్తూ ఉన్నాడేమో. అయితే ఈరోజు నిన్ను ఎరిగిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ ఎంత గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నారంటే, ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. ఇక మీదట ఎవ్వరూ కూడా ఏ రకంగా కూడా నిన్ను దోచుకునే పరిస్థితి అనేది ఇక ఉండదు. నీ కష్టము నీతోనే నిలబడుతుంది, నీవు సంపాదించిందంతా నీతోనే ఉంటుంది, సంతోషము నీతోనే ఉంటుంది. నీవు అనేక మంది ఎదుట సాక్షిగా దేవుణ్ణి మహిమపరచబోతూ ఉన్నావు. ఆమెన్. ఇది గొప్ప వాగ్దానం. ఇది చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటే వారు నెలంతా కష్టపడినా కూడా చేతిలో ఏమీ మిగిలిన పరిస్థితి. బిడ్డల కోసం ఏదేదో చేస్తున్నా కూడా బిడ్డల భవిష్యత్తులో ఏమీ కనపడని పరిస్థితి. అయితే ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇక మీదట మీరు దోపుడు సొమ్ముగా మీరు ఉండరు, మీరు దీవెనకరంగా ఉంటారని. ఆమెన్. చూడండి, దుష్ట మృగములు వారినిక భక్షింపవు అని. ఇప్పటి వరకు కూడా వేరే వాళ్ళే నిన్ను ఉపయోగించుకుంటూ ఉన్నారేమో. నీ సమయం నీ కొరకు నీవు ఉపయోగించుకోలేనంత దారుణంగా నీ జీవితం అయిపోయిందేమో. ఇక మీదట ప్రభు చెప్తున్నారు, నీవు దీవెనకరంగా ఉంటావు. ఎవ్వరూ ఇంకా నేను ఏమి చేయరు, ఏమి చేయలేరని కూడా ఈ రోజు నుంచి నీ తండ్రి చెప్తూ ఉన్నాడు. మరి ఎంత గొప్ప వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. మొదటిగా దేవుణ్ణి వెతకాలి. దేవుని కొరకు నీవు ముందడుగులు వేసే వ్యక్తిగా ఉండాలి. ప్రతి విషయములో నీతి, న్యాయము, యథార్థత కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే గనక దేవుని వాగ్దానము ఈ దినము నీ జీవితంలో చాలా గొప్పగా నెరవేరుతుంది. అద్భుతమైన మాట ఇస్తున్నారు చూడండి. ఎవరి వలన కూడా భయము లేకుండా సురక్షితంగా ఈ రోజు నుంచి నువ్వు జీవించబోతూ ఉన్నావు. ఆమెన్. ఇది దేవుని సన్నిధి నుంచి వచ్చిన వాగ్దానం. ఇది ఎవరి వలన కూడా ఇక మీదట ఏ భయము కూడా నీకుండదు. నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడి రోజు నుంచి మార్చబోతూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు తన ఆధీనంలో తీసుకుని గొప్పగా నేను బ్లెస్ చేయబోతున్నారు ఈ రోజు నుంచి. ఆమెన్. దేవుడిచ్చినంత గొప్ప వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చమని ఈ దినము వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తప్పక ఈ వాగ్దానం నీ పట్ల ఈరోజు నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.